ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో దాడులు ప్రతిదాడులతో యుద్ధం మరింత తీవ్రమైంది. రాజధాని టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేపట్టింది. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు సహా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు కాల్పుల విరమణకు ఇరాన్ సంకేతాలు, అభ్యర్థనలు చేయలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. ఈ వివాదం ఎప్పటికీ పునరావృతం కాకూడదనే షరతుపైనే ముగియాలని పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని కొనసాగించాయి. రాజధాని టెహ్రాన్ సహా సెంట్రల్ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఒక పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైపోయిందని స్థానికులు చెప్తున్నారు. ఓ క్లినిక్, సహాయ శిబిరం సహా సమీపంలోని దుకాణాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించగా 7000కు పైగా క్షతగాత్రులయ్యారని రెడ్ క్రిసెంట్ సంస్థ తెలిపింది. మర్కాజీ ప్రావిన్స్లోని అరాక్, మహాలత్ నగరాలపై జరిగిన దాడుల్లోనూ పలువురు మృతి చెందారు. ఇరాక్లో ఇరాన్కు మద్దతుగా ఉన్న పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF కు చెందిన స్థావరంపై జరిగిన దాడిలో 7 మృతి చెందారు. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేపట్టింది. రాజధాని బీరూట్, కియాం పట్టణంపై 5 క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో 2 వైద్య సిబ్బంది సహా 3 మరణించారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ దాడుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ నదవ్ షోషానీ తెలిపారు. యుద్ధం తొలి 2 వారాల్లో 70% పైగా ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాల్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. మొత్తం 7600 దాడులు చేశామని, 85% గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, అణు కేంద్రాల్ని ధ్వంసం చేశామని వివరించింది. అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక సదుపాయాలు సహా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతోంది. UAE, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తెరిచిన కొద్ది గంటల్లోనే మూసేయాల్సొచ్చింది. విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంకుపై ఇరాన్ దాడి చేసింది. అగ్నిమాపక శకటాలు మంటల్ని ఆర్పేశాయి. UAE రాజధాని అబుదాబీలో ఓ వాహనంపై ఇరాన్ క్షిపణి పడగా పాలస్తీనావాసి మరణించారు. చమురు క్షేత్రాలున్న తూర్పు ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన 37 ఇరాన్ డ్రోన్లను సౌదీ అరేబియా అడ్డుకుంది. బహ్రెయిన్ దేశంపైకి దూసుకొచ్చిన 4 క్షిపణులు, 3 డ్రోన్లను రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 13 క్షిపణుల్ని, పదుల సంఖ్యలో డ్రోన్లను కూల్చినట్లు ఖతార్ వెల్లడించింది. ఇజ్రాయెల్ పైకి ఇరాన్ నుంచి క్షిపణులు దూసుకొచ్చాయి. వాటిని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. జెరూసలేంలో చర్చికి సమీపంలోని గ్రీక్ ఆర్థోడాక్స్ పేట్రియార్క్ పైకప్పుపై యుద్ధశకలం పడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. అమెరికా రాయబార కార్యాలయం దిశగా దూసుకొచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు ఇరాక్ సైన్యం తెలిపింది.